తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. విజయవాడ నగరంలోని జోజీనగర్ ప్రాంతంలో ఇళ్లు కూల్చివేశారంటూ వైసీపీ అధినేత జగన్ తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై తక్షణమే సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. కూల్చివేతలకు గురైన బాధితులను పరామర్శించి వారికి సంఘీభావం తెలిపారు. సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉండగా డిసెంబర్ 31 వరకు బాధితులకు ఊరట లభించినప్పటికీ భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఇళ్లను కూల్చివేయడం దారుణమని అన్నారు. 150 కోట్ల విలువైన 2.17 ఎకరాల భూమిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకే కుట్ర జరిగిందని ఆరోపించారు. చంద్రబాబు గత ప్రభుత్వ హయాంలోనే నకిలీ పత్రాలు సృష్టించి 2016లో బ్యాక్ డేటాతో ఒక బోగస్ సొసైటీని రిజిస్టర్ చేసి ఉద్దేశపూర్వకంగా న్యాయపరమైన వివాదాన్ని సృష్టించారని విమర్శించారు. 2 ఎకరాల 17 సెంట్లు. ఈ 2 ఎకరాల 17 సెంట్లకు సంబంధించి దాదాపుగా 42 కుటుంబాలు 25 సంవత్సరాలుగా ఈ 42 కుటుంబాలు ఇక్కడే నివాసమై ఉంటున్నాయి. 25 సంవత్సరాలుగా వీళ్ళు ఈ మాదిరిగా ఇల్లు కట్టుకొని ఉన్నారు. ఈ మాదిరిగా ధ్వంసం చేశారు. 25 సంవత్సరాలుగా వీళ్ళు ఇక్కడ ఇంట్లో ఇల్లు కట్టుకుని ఇక్కడే ఉంటా ఉన్నారు. ఓవైపు ఏమో సుప్రీంకోర్టుకు సంబంధించి సుప్రీంకోర్టులో ఈ స్థలానికి సంబంధించి ఓవైపు ఏమో న్యాయ పోరాటం జరుగుతూ ఉంది. సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్ లో ఉంది. డిసెంబర్ 31వ తారీఖు వరకు పోలీసులను డిసెంబర్ 31వ తారీఖు వరకు ఈ 42 కుటుంబాలకు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. డిసెంబర్ 31వ తారీఖు వరకు సుప్రీంకోర్టులో ఊరట పొందిన ఈ కేసులో ఈ 42 కుటుంబాలు ఓవైపున సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉండగానే 31వ తారీఖు వరకు ఊరట ఉండగానే ఇక్కడ పోలీసులను అడ్డు పెట్టుకొని ఏకంగా 200 మంది పోలీసులు ఇక్కడ వచ్చి ప్రైవేట్ పార్టీకి మద్దతు తెలుపుతూ ఈ 42 ఇళ్లకు సంబంధించిన బాధితులను నిర్దాక్షిణ్యంగా వాళ్ళ ఇంట్లో ఉండగానే వాళ్ళ ఇళ్ళన్నీ కూడా పగలగొట్టడం జరిగింది. వీళ్ళందరినీ రోడ్డును పడేయడం జరిగింది. నేను అడుగుతా ఉన్నాను, ప్రభుత్వ పెద్దల ప్రమేయంతోనే వారి సహకారంతోనే వారి ఆశీస్సులతోనే ఇంత అకస్మాత్తుగా సుప్రీంకోర్టులో డిసెంబర్ 31వ తారీఖున వరకు గడువు ఉంది అని తెలిసినా కూడా అధికార దుర్వినియోగం చేస్తూ వీళ్ళందరినీ రోడ్డు పాలు చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు గట్టిగా ఒకటే చెప్తా ఉన్నా, అయ్యా చంద్రబాబు, నువ్వు గన ఈ కార్యక్రమం చేయకపోతే రేపొద్దున మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, ఇదే ఎంక్వైరీ మేమేస్తాం, మిమ్మల్ని కోర్టు ముందర దోషులుగా నిలబెడతాం. ప్రతి ఒక్కరికి కూడా ఆ నష్టంలో ప్రభుత్వం భాగస్వామ్యమై అందరికీ తోడుగా ఉంటుందని చెప్పి బాధితుల తరఫున మీ జగనన్న మాటిస్తా ఉన్నాడు అని చెప్పి ప్రతి బాధితుడికి కూడా నేను చెప్తా ఉన్నాను. సుప్రీంకోర్టులో ఈ కేసుకి సంబంధించి అన్ని రకాల సపోర్టు కూడా వైఎస్ఆర్సీపీ తరఫున న్యాయానికి సంబంధించిన సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులలో కానీ వీళ్ళ తరఫున ఆర్గ్యూ చేసే దానికోసం లాయర్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి న్యాయం తరఫున ప్రతి ఒక్కరికి కూడా అన్ని రకాల సహాయ సహకారాలు కూడా కొనసాగిస్తామని కూడా తెలియజేస్తాం. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. परमं वदगं सदा वसन्ति सोमया दिवेव दक्षिणानदो
तद्यप्रासो विपुण्यमाचाग्रवां सस्सविन्दते विष्णोर्यं परमं पदं देवदेवाय विद्महे वेङ्कटेशाय धीमहि तन्नः श्रीनिवासः प्रचोदयात्। गोविंदा गोविंदा गोविंदा। పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం అలంపురం గ్రామంలోని టీబీఆర్ సైనిక్ స్కూల్లో విద్యా సంస్థ అధినేత తనుబుద్ది భోగేశ్వరరావు ఆధ్వర్యంలో విజయ్ దివస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సైనిక స్మారక చిహ్నానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బొలిశెట్టి మాట్లాడుతూ యుద్దంలో వీరమరణం పొందిన సైనికులను స్మరించుకుంటూ వారు చేసిన త్యాగాలను ఎప్పటికీ మరవకూడదన్నారు. టీబీఆర్ జూనియర్ కాలేజ్ డిఫెన్స్ అకాడమీ నుంచి 4 విద్యార్థులు అగ్నివీర్, అగ్నిపథ్ రిక్రూట్మెంట్ కి సెలెక్ట్ అవ్వడం అభినందనీయమన్నారు. చరిత్ర గురించి చెప్పే స్కూల్స్ కానీ పాఠాలు కానీ గౌరవ చదవడం ఇప్పుడు లేవు. మన దాంట్లో ప్రాక్టికల్గా మన టీబీఆర్ స్కూల్స్లో సైన్స్ స్కూళ్ళు అని పెట్టి మనందరం కూడా భారతదేశ చరిత్రని ఎప్పుడు ఎల్లు వచ్చింది, ఎంతమంది మరణించారు, వాళ్ళు మన దేశం కోసం మనల్ని కాపాడడానికి త్యాగాలను గుర్తు చేసుకునే విధంగా ఈ కార్యక్రమాలు చేపట్టడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే స్కూల్ అంటే సంపాదన, తల్లిదండ్రులకి ఎంత ర్యాంక్ వచ్చింది అనేది ఆలోచన చేస్తూ ఉన్నారు, ఎంతమంది శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నారు, మరి ఎంతమందికి మంచి భవిష్యత్తు ఇవాళ సైనికుడిగా జాయిన్ అవ్వడం అంటే చాలా గొప్ప విషయం. ఏ నిమిషంలో ప్రాణం వదలడానికి కూడా సిద్ధంగా ఉండాలి అనేది సైనికుడికి ఇచ్చే సంకేతం. మరి కొన్ని దేశాల్లో అయితే ఖచ్చితంగా 2 సంవత్సరాలు సైనికుడిగా జాయిన్ అయ్యిందనే కానీ ఆడికి పౌరసత్వం లభించదు సింగపూర్ లాంటి కంట్రీల్లో. కానీ భారతదేశంలో ఇష్టం ఉంటే సైనికుడిగా జాయిన్ అవ్వచ్చు, లేదా లేదు. కానీ మన ప్రాంతానికి మిలిటరీ మాధవరం అనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామం నుంచి ప్రతి కుటుంబం నుంచి కూడా ఒక వ్యక్తి ప్రాణం విడిచో లేదా ప్రాణంతో పోరాడో తిరిగి వచ్చిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. అది మన గర్వంగా చెప్పుకోవాలి. నేను ఎక్కడికి వెళ్ళా మర్చిపోను మిలిటరీ మాధవరం గురించి. అంటే భారతదేశంలో సైన్యంలో భాగస్వామ్యం చేసేటువంటి కాన్స్టిట్యూన్సీలో ఎమ్మెల్యేగా నేను ఉన్నాననేది నాకు నిజంగా ప్రౌడ్గా ఉంటుంది. ఒక సైనికుడు కళ్ళు మూస్తే భారతదేశంలో మనం ఎవరో కళ్ళు తెరిసిపోవడం, మనం మూసిన టైంలో వాళ్ళు తెలుసుకుని ఉంటారు. వాళ్ళ త్యాగాల ఫలితం మనం ఇవాళ హ్యాపీగా ఉన్నాం. లేకపోతే భారతదేశం ఎప్పుడో ఈ సైన్యమైన శక్తి మనకు ఉంది, మరి యూత్ ఫోర్సెస్ ఉన్నాయి కాబట్టి నరేంద్ర మోడీ గారు ఈరోజు తిరుగులేని శక్తిగా ఇవాళ భారతదేశం కన్నెత్తి కూడా చూడలేని శక్తిగా తయారు చేసినటువంటి ఘనత మరి మన నరేంద్ర మోడీజీది అని కూడా చెప్పవలసిన అవసరం ఉంది. మరి ఈరోజు అందరూ కూడా చక్కగా మీరు మరి మిలిటరీ డ్రెస్లో చక్కగా అందరూ తల్లిదండ్రులు ఎంత ఇంట్రెస్ట్ ఉండాలి ఇలా చేయాలన్నప్పుడు కూడా వారందరూ కూడా నా అభినందనలు. దేశం పట్ల మీ పిల్లలకి భక్తిభావం నేర్పినందుకు, అదేవిధంగా మరి ఇక్కడ సైనిక్ స్కూల్ నుంచి 4 పిల్లల్ని సెలెక్ట్ అయ్యేలా కోచింగ్ ఇచ్చినటువంటి మరి భోగేశ్వరరావు గారికి, ఆయన ఎక్స్ మిలిటరీ, అదేవిధంగా వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని మనం కూడా ఒక సెంటర్ ఎందుకు పెట్టకూడదు, మన దేశాన్ని నుంచి కూడా సేవలు చేయడానికి, యుద్ధంలో పాల్గొనడానికి మనం ఎందుకు ట్రైనింగ్ ఇవ్వకూడదని చెప్పి ఆయన అనుభవాన్ని ఈ తాడేపూడిలో మరి అందరికి 4 చేసినందుకు వారికి కూడా నా ధన్యవాదాలు. ఎందుకంటే ఇది చాలా పెద్ద విషయం. మిలిటరీలో పనిచేసే వాళ్ళు మాత్రమే కష్టం ఏంటో అర్థమవుద్ది. బయట నుంచి మనం మాట్లాడితే ఒకసారి మీరు కాశ్మీర్ బోర్డర్లోకి వెళ్ళి చూడండి, ఒక్క మనిషి కూడా ఉండవు. అక్కడ 15 కిలోమీటర్కి ఒక మనిషే ఉంటాడు. ఒక లారీలో దింపి వెళ్ళిపోతారు. చలిలో ఉండాలి, ఎండలో ఉండాలి, వానలో ఉండాలి, రాత్రుల్లో ఉండాలి. అంటే వాళ్ళ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోండి. అందరూ సైనికులు అంత నిబద్ధతగా పనిచేస్తున్నారు కాబట్టి మనం హాయిగా ఇంట్లో పడుకుంటున్నాం. కాబట్టి మనం ఫస్ట్ సెల్యూట్ చేయవలసింది భగవంతుడి తర్వాత
తల్లిదండ్రుల తర్వాత సైనికుడికి సెల్యూట్ చేయాలి. దేశంలోని అన్ని ఆలయాలకు టీటీడీ నుంచి ధ్వజస్తంభాలు ఇవ్వడానికి 100 ఎకరాల్లో ఉద్యానవనం ఏర్పాటు చేయాలని టీటీడీ పాలక మండలి సమావేశంలో నిర్ణయించారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం అనంతరం పాలక మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను చైర్మన్ బీఆర్ నాయుడు మీడియా సమావేశంలో వివరించారు. పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రి నిర్మాణానికి అదనంగా 48 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కొత్తగా ఎంపికైన కానిస్టేబుల్ కు నియామక పత్రాలు అందజేసిన సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో రౌడీయిజం, గంజాయిని ఉక్కుపాదంతో అణిచివేస్తామని హెచ్చరిక. కొత్త కానిస్టేబుల్ కు నియామక పత్రాలు అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. నియామక ప్రక్రియ పూర్తి చేసిన సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనితకు అభినందనలు. విజయవాడలో ఇళ్లు కూల్చివేతల ఘటనపై తక్షణమే సీబీఐ విచారణ జరిపించాలి. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి డిమాండ్. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఈశ్వరి లక్ష్మీ హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.